దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఆలకించే మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నతమైన వాగ్దానం. యెహోషాపాతు యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొనెను. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3వ వచనం. ప్రియా, ప్రార్థన ఆలకించు మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు యేసు మహిమ కలిగిన ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కరుణ నేడు మీతో, నాతో, మనందరితో కూడా ఉండగలిగినది. మనేళ్ల కృప చూపించగల దేవుడు, మనకి ధైర్యం ఇచ్చే మహాదేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలమిచ్చే సర్వాంగ సుందరుడు ఆయనే. అధైర్యపడకండి, ధైర్యంగా ప్రభుని ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలం. యోధా ప్రజలను పరిపాలించడానికి యెహోషాపాతుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతని ఏలుబడిలో ఒకేసారి మోయాబీలను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయము వేడుకుంటకై కూడుకొన్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారు. యోధా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి దేవుడి వీరి ప్రార్థనలకు జవాబునిచ్చెను. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించునని ప్రభు వారికి తెలియజేసెను. యెహోషాపాతు యుద్ధమునకు బయలుదేరి యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించుకొని సైన్యము ముందురా నడుచు యెహోవా దేవునికి కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చి అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టాను. కనుక వారు హతులయ్యారు. సాతాను నిన్ను ఒకేసారి బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సాధుల్లోనూ ఉండేటట్లు నిన్ను చేస్తే వాటిని జయించడకు కేవలం స్తుతియాగం దేవునికి అర్పించడం వల్లనే జరుగును. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ ఎదురైనను ఆ పరిస్థితిని బట్టి దేవాదేవుని స్తుతిస్తే దానిపై నీకు జయంపై విజయం వచ్చింది. దేవుని బిడ్డ, సాతాను దేవుని చేతుల్లో ఓడిపోయినవాడు. ఆ ఓడిపోయిన వానితో మనం యుద్ధం చేస్తున్నాం. అందువలనే విజయం మనది. ఎరికో గోడలు కూల్చిందంటే స్తుతియే కారణం. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుని మనం స్తుతించినప్పుడు తప్పక అద్భుతకారి మన ప్రభు చేయగల గొప్ప దేవుడే. దేవుని సేవ చేస్తున్నందుకు, దేవుని దివ్యమైన సేవ చేయుటకు ప్రత్యేకమైన పిలుపునందుకొని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించండి అని 113వ కీర్తన 1వ వచనం తెలియపరుస్తుంది. సాతాను ఎక్కువగా శోధించేది సేవకులను మాత్రమే. ఆ శోధనలో జయం పొందుకోవాలంటే స్తుతి ఒక ఆయుధముగా ఉపయోగపడుతుంది. పౌలు శీలలు సువార్త నిమిత్తం రామపట్నంలోకి ఒక్కసారి రావడం జరిగింది. ఇక్కడ వారిరువురు శోధనలకు గురై చెరసాలలో ఉంచబడ్డారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవాదేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచున్నారు. ఖైదీలు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకులు ఊడిపడాను. పౌలును శీలలు ఈ శోధనలు జయించుటకు ముఖ్య కారణము కీర్తనలు పాడుచు దేవుని స్తుతించడం వలనే. మీ సేవా పరిచయంలో శోధనలు ఎదుర్కొంటున్నావా? అయితే దాన్ని బట్టి దేవుని నిత్యము స్తుతించు, మహింపరచు. శోధన బంధకములు వాటికవే తెగిపోతాయి. దేవుని సన్నిధిలో అనిపించడం కొరకు, దేవుని సన్నిధిని మనం అనిపించేటట్టు చేసేది దైవస్థుతియే. స్తుతి ద్వారా దేవుని గణపరచబడతాడు, మహిమపరచబడతాడు. తద్వారా దేవుని సన్నిధిని పొందుకుంటాం. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీనుడై ఉన్నావు. యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు. నీవు దేవుని యొక్క మహిమను చూడాలని, ఆయన సన్నిధిని అనిపించాలని కేవలం స్తుతి ద్వారానే జరుగును.
ఈ స్తుతి ఆయుధం ద్వారానే నీ జీవితంలో నా జీవితంలో అనేక సార్లు దేవుని సన్నిధి అనుభవించగలుగుతాం. ఇప్పుడునూ అనుభవిస్తున్నాం. కృతజ్ఞాస్తులతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి మహింపరచండి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. ప్రభుని స్తుతించి మహింపరచి గొప్ప కార్యం పొందండి. ప్రభు నేడు మీతో నిల్చుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడమైన మా ప్రియ సర్వాంగ సుందరుడా, సర్వప్రియ జగత్రక్షుడా, ప్రార్థన ఆలకించువాడా, నీకు స్తోత్రాలు నాయనా. నమ్మదగిన వాడువు, నమ్ముకోదగిన గొప్ప దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ యొద్ద విచారించిన వారికి గొప్ప కార్యం చేయగల మహాదేవుడివే. ఆనాడు యెహోషాపాతు రాజు భయపడి నీ యొద్ద విచారించుటకు మనసు నిలుపుకోగలిగాడు. నేడు మనసు నిలిపి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీ కృప దయచేసి బిడ్డలకు జయ విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేసి సాధును కీడును తప్పించి రక్షించండి. విజయవంతమైన ద్వారాలు తెరవండి. బిడ్డలకి నీ యొక్క ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. సాధుని కీడును మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ తప్పించి రక్షించి మాకు జయ విజయం దయచేయమని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.